యా ద ఫస్ట్ టైం అంటే మొదటిసారి. మొత్తం ప్రతి సెంటెన్స్ లో కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ సింపుల్ పాస్ట్ ఇన్ ఇట్. ఓకే, ద ఫస్ట్ టైం ఐ సా హర్ అంటే ఇక్కడ చూడండి, ఐ సా హర్ సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్ నెంబర్ 2. ద ఫస్ట్ టైం అనేది యాడ్ చేసిన అంటే మొదటిసారి నేను ఆమెను చూసినప్పుడు. ద ఫస్ట్ టైం ఐ సా హర్ అంతే, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ సెంటెన్స్. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ లాస్ట్ ఇన్ హర్ ఐస్ అంటే ఆమె చూపులో, ఆమె కళ్ళల్లో నన్ను నేను పోగొట్టుకున్నాను. Such iconic eyes and beautiful mesmerizing eyes and I found myself lost. నన్ను నేను పోగొట్టుకున్నాను. ఇన్ హర్ ఐస్ అంటే ఆమె కళ్ళల్లో నన్ను నేను పోగొట్టుకున్నా, ఆమె చూపులో నన్ను నేను కోల్పోయాను. ఓకే, వావ్ హౌ రొమాంటిక్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇస్. ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ లాస్ట్ ఇన్ హర్ ఐస్, నన్ను నేను పోగొట్టుకున్నాను. ఓకే, రొమాంటిక్ సెంటెన్స్, రైట్? Yeah, the first time I hugged her. Okay, the first time I hugged her అంటే నేను ఎప్పుడైతే ఆమెని హగ్ చేసుకున్నానో ఫస్ట్ టైం, అప్పుడు ఏంటి అంటే టైమ్ సీమ్డ్ టు స్టాండ్ స్టిల్, కాలం ఆగిపోయినట్టు అనిపించింది. The first time I hugged her, time seemed to stand still. Stand still అంటే ఆగిపోవడం, అక్కడే ఆగిపోవడం. సీమ్డ్ అంటే అనిపించింది. ఇది కూడా సింపుల్ పాస్ట్, ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్. ద ఫస్ట్ టైం ఐ హగ్డ్ హర్, టైమ్ సీమ్ టు స్టాండ్ స్టిల్ అంటే కాలం ఆగిపోయినట్టు అనిపించింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ రొమాంటిక్, రైట్? అండ్ ద థర్డ్ వన్, the first time we planned a surprise for each other. When you are in love, you always love surprises, right? Yeah, that way the first time we planned, మేము ప్లాన్ చేసినప్పుడు a surprise or surprise for each other అంటే ఒకరికొకరం సర్ప్రైజ్ ప్లాన్ చేసుకున్నాము. అప్పుడు ప్లాన్ చేసినప్పుడు అప్పుడు ఎట్లా అనిపించింది అంటే it showed how much we cared and understood each other. ఫస్ట్ టైం మేము ఒకరికొకరం సర్ప్రైజ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇట్ షోడ్ కనిపించింది, అందులో కనిపించింది ఏంటి? హౌ మచ్ వి కేర్డ్ అండ్ అండర్స్టూడ్ ఈచ్ అదర్. మేము ఒకరినొకరం ఎంతగా కేర్ చేసుకున్నాము, ఎంతగా అర్థం చేసుకున్నాము అనేది దానిలో కనిపించింది అని. ఇట్ ఈస్ ఆల్సో నైస్ ఎక్స్ప్రెషన్. అండ్ ద ఫోర్త్ వన్, ద ఫస్ట్ టైం వి కుక్డ్ a meal together. The first time we cooked a meal together. మేమిద్దరం కలిసి ఒక వంట చేసినప్పుడు, ఒక డిష్ ప్రిపేర్ చేసినప్పుడు, the kitchen became a canvas for our culinary love. ఓకే, మా culinary love అంటే ప్రిపేర్ చేయడం, కుకింగ్ లవ్ ఉంటది కదా, అది ఏదైతే ఉందో అదొక క్యాన్వాస్. క్యాన్వాస్ అంటే పెయింటింగ్ వేస్తాం కదా దానిపైన, అట్లా మారిపోయింది కిచెన్ అనేది. కిచెన్ అనేది ఒక క్యాన్వాస్ అయిపోయింది మా కరినరీ లవ్ కి. ఓకే, ఈ విధంగా చెప్తా. వెల్, కరినరీ అంటే ఆర్ట్ ఆఫ్ కుకింగ్, నథింగ్ బట్, రైట్? ఓకే, మనకు కుకింగ్ మీద ఉన్న ప్రేమతో, మా ప్రేమ ప్లస్ కుకింగ్ మీద మాకున్న ప్రేమ, ఈ రెండు కలిసి ఏమైపోయింది, కిచెన్ అనేది ఒక పెయింటింగ్ లాగా, ఒక క్యాన్వాస్ లాగా అయిపోయింది అన్నమాట మా లవ్ కి అని చెప్పడం. The first time we walked hand in hand on the beach. చేతిలో చేసుకొని ఇద్దరం బీచ్ పైన నడిచినప్పుడు, ఫస్ట్ టైం we walked hand in hand on the beach. చేతిలో చేసుకొని ఫస్ట్ టైం బీచ్ పైన నడిచినప్పుడు, the waves అంటే అలలు, the waves whispered our love story to the shore. అలలు తీరానికి మా ప్రేమ కథ చెప్పినట్టు అనిపించింది. వావ్, what a fantastic romance, man, right? Yeah, the first time we walked hand in hand on the beach. చేతిలో చేసుకొని మేము బీచ్ పైన ఫస్ట్ టైం ఎప్పుడైతే నడిచినామో అప్పుడు ఏంటి అంటే ద వేవ్స్, అలలు ఏవైతే ఉన్నాయో అవి తీరం చెవిలో మా ప్రేమ కథ చెప్పినాయి అన్నట్టు. విస్పర్ అంటే గుసగుసలు, స్లోగా చెప్పడం కదా. The waves, అలలు, whispered our love story to the shore.
తీరానికి అలలు మా ప్రేమ కథ చెవిలో చెప్పినాయి, మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసింది అని చెప్పడం. ఓకే, ఇట్లా నైస్ రైట్. The first time we kissed in the rain. It was raining when we kissed for the first time. మేము ఫస్ట్ టైం కిస్ చేసుకున్నప్పుడు వర్షంలో కిస్ చేసుకున్నప్పుడు it felt like a scene from a romantic novel come to life. ఒక రొమాంటిక్ నావెల్ ఉంటుంది కదా, ఆ రొమాంటిక్ నావెల్లో ఉన్న ఒక సీన్ ఏదైతే ఉంటుందో ఆ సీన్ లైఫ్ లోకి, నిజ జీవితంలోకి వచ్చినట్టు అనిపించింది. The first time we kissed in the rain. రెయిన్ లో మేము ఫస్ట్ టైం కిస్ చేసుకున్నప్పుడు it felt like అంటే అట్లా అనిపించింది ఏమని, a scene from a romantic novel లేదా romance novel. A scene from a romance novel come to life. నిజంగా జరుగుతున్నట్టు సీన్, ఆ రొమాన్స్ నావెల్లో ఉన్న సీన్ నిజంగా జరుగుతున్న ఒక ఫీలింగ్ అనిపించింది అని. వావ్, so many sentences man to impress your love, to impress your heart of love. You can express these lovely and romantic expressions. I'm sure they'll definitely fall for you.